ఉరుకురికి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగుడు నయం అంటారు చూడుండ్రి. ఇగో వీళ్ళకి అట్లనే అయిందట. ఆశపడి పోతే గోసపడే రోజులు వచ్చినాయట. ఇప్పుడు ముగ్గురే లెక్కకొచ్చిండు గాని ఇంకొన్ని దినాలు పోతే మిగిలిన వాళ్ళ కుర్సీ కూడా కూలిపోయే కాడికి వచ్చిందట. ఆ లెవెలు ఆ కథ ఏందో చూద్దాం పారి. పాపం కారు దిగి చెయ్యితోని దోస్తానా చేసిన ఎమ్మెల్యేలకు పరేషానే ఉన్నది పోండ్రి. పవర్లుంటే పనులు మంచిగైతే అని పోతే మొదటికి మోసం వచ్చేటట్టున్నదని బాధపడుతున్నారట. అప్పట్లో 10 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు షెయి పార్టీలా షరీకైండ్రు కదా. అందులో ముగ్గురిని ఉంచుతారా పీకేస్తారా అనే ముచ్చట మీద నెల రోజుల ఏదో ఒకటి చెప్పాలని అసెంబ్లీలో ఉన్న పెద్ద ఆఫీసర్ కు హైకోర్టు కాగితం రాసింది. దానం నాగేందర్ సారు, కడియం శ్రీహరి సారు, తెల్లం వెంకట్రావు సారును అసెంబ్లీలో ఉంచుతారో కొలువులోకి వెళ్ళి పీకేస్తారో జల్దినే చెప్పాలన్నది. కానీ పాపం హైకోర్టులకు అసలు ముచ్చట ఎరకగా అన్నట్టున్నది. స్పీకర్ సారు పీకేస్తే దాన్ని ఎట్లా ఆపుకోవాలనో వాళ్ళకు తెలియదా ఎట్లా? ఈడ కాకుంటే సుప్రీంకోర్టు దాకా పోతారు. దానికంటే పెద్ద కోర్టు ఏమైనా ఉంటే అక్కడికి కూడా పోతారు. ఏమన్నా పైసలు దాక్కువనా చెప్పుండ్రి. 10 మందిని పక్క పార్టీకి వెళ్ళి పట్టుకొచ్చుకున్న రేవంత్ సారుకు వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో తెలియదా? గద్వాల ఎమ్మెల్యే పుష్కిపోయే టైంలో మళ్ళీ వెనకకు గుంజుక రాలేదా? ఇప్పుడు ఎవరన్నా అటు ఇటు చేసినా ఆగబట్టడానికి హైడ్రా లేదా? ఏళ్ళ సంధి రాజకీయంలున్నారు. ఇసోంటి అయితే ఎట్లా బయటపడాలనో తెలియకుండానే పార్టీ మార్చిండ్రా అని కారు పార్టీలు అనుకుంటున్నారు కావచ్చు. కానీ వాళ్ళ వెనక రేవంత్ సార్ ఉన్నాడు. అప్పుడప్పుడు సుప్రీంకోర్టును తిడతాడు గాని సుప్రీంకోర్టు దాకా పోయి కేసును ఎట్లా ఆపుకోవాలనో సారుకు తెలిసినంత ఎవరికి తెలియదు చెప్పుండ్రి.